కెనడాలోని టొరంటోలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ OTF ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో 1000 మందికి పైగా తెలుగువారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక వేదికపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. నృత్యాలు, సంగీతం, సంప్రదాయ కళారూపాలు వేడుకకు మరింత వన్నె తెచ్చాయి. కెనడా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ OTF ఆధ్వర్యంలో దీపావళి పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. టొరంటోలోని ఈస్ట్డేల్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో సుమారు 1000 మందికి పైగా తెలుగువారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మహిళా సమన్వయకర్తలు జ్యోతి ప్రజ్వలనతో దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఇక వేదికపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. నృత్యాలు, సంగీతం, సంప్రదాయ కళారూపాలు వేడుకకి మరింత వైభవాన్ని చేకూర్చాయి. ఈ సందర్భంగా సమన్వయకర్తలు ప్రవీణ్ నీల, మురళీధర్ పగిడేలా పలువురు ప్రసంగించారు. మన హైందవ సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసే ఇలాంటి వేడుకల్ని నిర్వహించడం ద్వారా ఒంటారియో కెనడా తెలుగు ప్రజల సంఘటిత శక్తిని కొనియాడుతూ OTF సంస్థకి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా ICICI బ్యాంక్ కెనడా CEO హిమదర్ మద్దిపట్ల దంపతులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా పిక్రింగ్ MP జునేటా నాథన్, రీజనల్ కౌన్సిల్ మలిహా షాహిద్ పాల్గొన్నారు. ఒంటారియో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తున్న సంస్థ అని అతిథులు కొనియాడారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక వేదికపై పలువురిని సాలువాతో సత్కరించి ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మెమొంటోలను బహుకరించారు. టొరంటోలో చలి వాతావరణంలో కూడా 1000 మందికి పైగా తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయటం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.